Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ రోజు వీడియోలో మనం అడగడం అనే పదానికి సంబంధించి చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే వాటన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూద్దాం. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు టింగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినట్టు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది చీపురు. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో బ్రూమ్ ఆర్ బ్రూమ్ స్టిక్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నాకు తలనొప్పిగా ఉంది కాబట్టి గట్టిగా అరవకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అ హెడేక్ సో యూ డోంట్ షౌట్ సో లౌడ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్న వాటిని మనం చాలా రకాల వంటల్లో యూస్ చేస్తూ ఉంటాం కదా. వీటిని మనం ధనియాలు అని అంటూ ఉంటాం. అయితే ధనియాలని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా కూర్చో లేదా ఎక్కువ మాట్లాడకుండా కూర్చో. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఇలా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ ఆస్కింగ్, వై ఆర్ యూ ఆస్కింగ్ ఆర్ వై ఆర్ యూ ఆస్కింగ్ మీ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, వై డూ యూ కేర్ అబౌట్ సచ్ అ స్మాల్ థింగ్ అండ్ ఆస్క్ మీ. వై డూ యూ కేర్ అబౌట్ సచ్ అ స్మాల్ థింగ్ అండ్ ఆస్క్ మీ అంటే నువ్వు నన్ను ఇంత చిన్న విషయాన్ని పట్టించుకొని ఎందుకు అడుగుతున్నావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, వై డూ యూ నీడ్ టు ఆస్క్ మీ ఆల్ దిస్. వై డూ యూ నీడ్ టు ఆస్క్ మీ ఆల్ దిస్ అంటే ఇవన్నీ నన్ను అడగాల్సిన అవసరం నీకు ఎందుకు, లేదా ఇవన్నీ నన్ను అడిగే అవసరం నీకేంటి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, అడిగింది నిన్నే సమాధానం చెప్పు. ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆస్క్డ్ యూ ఆన్సర్ మీ, ఐ ఆస్క్డ్ యూ ఆన్సర్ మీ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని ఐ ఆస్క్డ్ యూ ఓన్లీ సో ఆన్సర్ మీ ఇలా కూడా అడగచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, వాట్ షుడ్ ఐ థింక్ ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ మై క్వశ్చన్ ఇమీడియట్లీ. వాట్ షుడ్ ఐ థింక్ ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ మై క్వశ్చన్ ఇమీడియట్లీ అంటే నువ్వు నా ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పకపోతే నేను ఏమనుకోవాలి అని. వాట్ షుడ్ ఐ థింక్ అంటే నేను ఏం ఆలోచించాలి లేదా ఏమనుకోవాలి అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ నాట్ ఆన్సర్ హర్ క్వశ్చన్స్ ఆన్ పర్పస్. ఐ డిడ్ నాట్ ఆన్సర్ హర్ క్వశ్చన్స్ ఆన్ పర్పస్ అంటే నేను కావాలనే ఆమె ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు లేదా ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, ఇప్పుడు ఏమీ అడగొద్దు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నౌ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఆర్ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ నౌ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ఆస్క్ హర్ ఆల్ దిస్ సో డోంట్ ఆస్క్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ఆస్క్ హర్ ఆల్ దిస్ సో డోంట్ ఆస్క్ అంటే ఆమెని ఇవన్నీ అడగటం నీకు మంచిది కాదు కాబట్టి నువ్వు అడగొద్దు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, నౌ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆస్కింగ్ ఆల్ దిస్. నౌ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆస్కింగ్ ఆల్ దిస్ అంటే ఇప్పుడు ఇవన్నీ అడగడం వల్ల ఉపయోగం ఏంటి అని. వాట్ ఈస్ ద యూజ్ అంటే ఉపయోగం ఏంటి లేదా యూజ్ ఏంటి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, ఇన్నిసార్లు ఎందుకు అడుగుతావు. ఎవరైనా ఏదైనా ఎక్కువ సార్లు అడుగుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డు యూ ఆస్క్ సో మెనీ టైమ్స్. వై డు యూ ఆస్క్ సో మెనీ టైమ్స్ ఆర్ దాట్ మెనీ టైమ్స్ ఈ విధంగా అడుగుతాం. వై డు యూ ఆస్క్ అంటే నువ్వు ఎందుకు అడుగుతావు అని. ఫర్ ఎగ్జాంపుల్, వై డు యూ ఆస్క్ హర్ ఆల్ ద టైమ్ వెన్ షీ సీస్ షీ వెంట్ అవుట్ విత్ హర్ ఫ్రెండ్స్. Why do you ask her all the time when she says she went out with her friends? అంటే
ఆమె తన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళింది అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు పదే పదే ఆమెను అడుగుతూ ఉంటావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇస్ దేర్ ఎనీ యూజ్ ఇన్ ఆస్కింగ్ సో మెనీ టైమ్స్? ఇస్ దేర్ ఎనీ యూజ్ ఇన్ ఆస్కింగ్ సో మెనీ టైమ్స్ అంటే ఇన్నిసార్లు అడగడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని. ఇస్ దేర్ ఎనీ యూజ్ అంటే ఏదైనా యూజ్ ఉందా లేదా ఉపయోగం ఉందా అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ అడిగినవన్నీ నేను ఇవ్వలేను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ ఆస్క్ ఆర్ ఐ కాంట్ గివ్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ ఆస్క్. ఈ విధంగా చెప్తాం. ఐ కాంట్ గివ్ యూ అంటే నేను ఇవ్వలేను అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ టు బై ఎవ్రీథింగ్ యూ ఆస్క్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ టు బై ఎవ్రీథింగ్ దట్ యూ ఆస్క్ అంటే నువ్వు అడిగినవన్నీ కొనేంత డబ్బు లేదా నువ్వు అడిగినవన్నీ కొనేంత డబ్బులు నా దగ్గర లేవు అని. ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ అంటే అన్ని డబ్బులు నా దగ్గర లేవు అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ ఆస్క్ ఫర్ విత్ సచ్ అ లో సాలరీ. ఐ కాంట్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ ఆస్క్ ఫర్ విత్ సచ్ అ లో సాలరీ అంటే ఇంత తక్కువ జీతంతో నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వలేను అని. నౌ ద సిక్స్త్ సెంటెన్స్ ఈజ్ అడిగినప్పుడల్లా తప్పించుకుంటున్నావు. మనం ఏదైనా అడిగినప్పుడు తప్పించుకునే వాళ్ళు చాలామందే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వెన్ ఎవర్ ఐ ఆస్క్ యూ ఆర్ అవాయిడింగ్ ఆర్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ యూ ఆర్ ఎస్కేపింగ్. ఈ విధంగా చెప్తాం. ఎస్కేపింగ్ అంటే తప్పించుకోవడం అని. అదే అడిగినప్పుడల్లా నువ్వు తప్పించుకోకు ఇలా చెప్పాలనుకుంటే వెన్ ఎవర్ ఐ ఆస్క్ యూ డోంట్ ఎస్కేప్ ఇలా చెప్తాం. For example, you have a habit of avoiding whatever is asked or you have a habit of escaping whatever is asked అంటే ఏది అడిగినా సరే తప్పించుకునే అలవాటు నీకు ఉంది అని. You have a habit అంటే నీకు అలవాటు ఉంది అని. Another example, how long will you run away without giving me my money or how long will you escape without giving me my money అంటే నువ్వు నా డబ్బులు నాకు ఇవ్వకుండా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు లేదా ఎన్నాళ్ళు పారిపోతావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ తెలియక అడిగాను ఏమీ అనుకోకు. ఇలా కూడా చాలా సిచ్యువేషన్స్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆస్క్డ్ యూ వితౌట్ నోయింగ్ యూ డోంట్ థింక్ ఎనీథింగ్. ఐ ఆస్క్డ్ యూ వితౌట్ నోయింగ్ యూ డోంట్ థింక్ ఎనీథింగ్. ఈ విధంగా చెప్తాం. డోంట్ థింక్ ఎనీథింగ్ అంటే ఏమీ ఆలోచించకు లేదా ఏమీ అనుకోకు అని. For example, I don't know about you at all. That's why I asked all this. Did you think anything? I don't know about you at all. That's why I asked all this. Did you think anything? అంటే నాకు నీ గురించి అస్సలు తెలీదు, అందుకే నేను ఇవన్నీ అడిగాను. నువ్వు ఏదైనా అనుకున్నావా లేదా ఏమైనా అనుకున్నావా అని. ఇంకొక ఎగ్జాంపుల్, I felt sad when she asked me that. I felt sad when she asked me that. అంటే ఆమె నన్ను అలా అడిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను లేదా బాధపడ్డాను అని. Now the last sentence is అడగకుండా ఉంటే బాగుండేది. ఇలా కూడా అనుకుంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో it would have been better not to ask all this. It would have been better not to ask all this. ఈ విధంగా చెప్తాం. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ అంటే ఇది బాగుండేది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ లైక్ యూ హర్ట్ హర్ బై ఆస్కింగ్ దాట్. ఐ ఫీల్ లైక్ యూ హర్ట్ హర్ బై ఆస్కింగ్ దాట్ అంటే నువ్వు ఆమెను అలా అడిగి ఆమెను బాధ పెట్టావని నాకు అనిపించింది అని. ఐ ఫీల్ అంటే నాకు అనిపించింది అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ డెంట్ వాంట్ ఎనీ ఫైట్ సో ఐ స్టాప్డ్ ఆస్కింగ్. I didn't want any fights, so I stopped asking. అంటే గొడవలు జరగాలని నేను అనుకోవడం లేదు లేదా గొడవలు వద్దనుకొని నేను అడగడం ఆపేశాను లేదా మానేశాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.